నేను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్లో కొంతమంది కొలీగ్సే స్టాఫ్సే వాళ్ళు ఆల్కహాల్ తెచ్చుకొని పైన తాగే వాళ్ళు ఉంటారు, ఆ సెల్ ఫోన్లో పేకలాట ఆడేవాళ్ళు ఉంటారు, లిటరల్ పేకాటలు తెచ్చుకొని ఆడేవాళ్ళు ఉంటారు. వాటన్నిటికి ప్రాబ్లం లేదు, కానీ నేను చదివితే మాత్రం ప్రాబ్లం. సో అది ఆ జలస్ అనేటువంటిది అంటే దేనికైనా లిమిట్ ఉంటుంది కానీ జలస్గా ఉండదు లిమిట్. ఆ రోజు ఎంతసేపు మీకు పనిష్మెంట్ ఇచ్చారు? 1 hour బరాబర్ ఇచ్చారు. 1 hourకి 1 hour బరాబర్గా చేపించి నేనేమనుకున్నా అంటే సర్లే ఆఫీసరు ఏదో ఫస్ట్ ఒకసారి అని ఒక 10 నిమిషాలు చేయించి సరే ఇంక నుంచి రామాక అట్లా మందలిస్తారేమో అనుకున్నా. కానీ 1 hour బరాబరు చేపించి ఇచ్చిన తర్వాత నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడు, నువ్వు అది ఎంత తొందరగా రిలీజ్ అయితే అంత మంచిది, నీకు తోకలు కత్తిరిస్తాను, నీ తోక పెరిగితే కత్తిరిస్తాను, ఏంటి నువ్వు నీకంటే తోపులే ర్యాంక్ కొట్టిన వాళ్ళే ప్రొబేషనరీలుగా వచ్చి సిఏల దగ్గర నేర్చుకొని ఉంటారు, నువ్వు ఏంటి అసలు అది ఇది అని చెప్పేసి అంటే డెరగేటర్గా మాట్లాడితే నాకు చాలా బాధ. దోషం కూడా చేశారు ఏమన్నా? వ్యక్తిగత దోషం చేయలేదు సార్, ఇట్లే సర్కాస్టికల్గా వ్యంగ్యంగా అని చెప్పి మాట్లాడేసరికి 60 మంది ముందు నేను ఒక్కనే అట్లా చేస్తూ 60 మంది ముందు అట్లా ఆ వ్యంగ్యంగా సార్ కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యా అట్లా వ్యంగ్యంగా మాట్లాడేసరికి అది నేను తీసుకోలేకపోయాను సార్. చాలా బాధేసింది. ఎట్లా అంటే అరే నేను యంగెస్ట్ కానిస్టేబుల్ సార్, నేను మా బ్యాచ్లో 300 చిల్లర మంది ఉంటే నేను అందరికంటే చిన్న వయసు 19 సంవత్సరాలు నాకు, నేను యంగెస్ట్ కానిస్టేబుల్. సో అట్లాంటి నాకున్న టాలెంట్స్ని, నాకున్న క్రిటికల్ స్కిల్స్ని, నాకున్నటువంటి ఇంక్విజిటివ్ పవర్స్ని వీటన్నిటిని మంచిగా ఇన్వెస్టిగేషన్స్కి వాటికి ఉపయోగించుకుంటూ నాకు కెరీర్ కూడా ప్రోగ్రెస్ చేస్తే డిపార్ట్మెంట్కి నేను ఒక మంచి అసెట్ అవుతాను. సో అట్లా చేయకుండా పర్సనల్గా ఏదో ఇది చేస్తే ఆయన ఇంకా బ్రిటిష్ పోలీసుని ఫాలో అవుతున్నారు. ఎస్ ద బ్రిటిష్ లెగసీ అనేటువంటిది అది బ్రిటిష్ వారు అంటారు చూస్తానికి రూపంలో భారతీయులను మైండ్ సెట్ లో బ్రిటిష్ వారిని మేము తయారు చేస్తామని. ఆ లెగసీ ఈ రోజుకి ఉందన్నమాట. ఆ కలోనియల్ కొంతమందికి, అందరికి కాదు. అండ్ ఇంకొకటి కొంతమంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు సార్. ఐపీఎస్ ప్రమోద్ కుమార్ గారు చేశారు, అప్పుడు ప్రకాశం ఎస్పీగా చేశారు. నేను ఆ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోసం వెళ్తే అప్పుడు కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. 2014లో ఒక ఆయతను ఉంటే సార్ నేను మ్యూచువల్గా పెట్టుకుంటాను సార్, నాది ఫార్వర్డ్ చేయండి సార్ అని ఒక 10 సార్లు తిరిగింది సార్. ఆయన 10 సార్లు తిరిగినప్పుడు 11 సరే పో బయటికి పో యూజ్లెస్ ఫెలో అన్నారు. ఎవరు? ఆ కందుకూరులో సిఐ అన్న తర్వాత అసలు నేనేం అడిగాను, నా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడున్న స్టాఫ్ అక్కడికి వెళ్తారు, అక్కడున్న స్టాఫ్ అక్కడికి వస్తారు. సో దీనికి కూడా వీళ్ళు అంటే నా కనీసం స్టాఫ్ గ్రీవెన్స్ని అడ్రస్ చేయడం అనేది ఒక ఎస్హెచ్ఓగా మీ బాధ్యత. సో అట్లా చేయాలని చెప్పి చేయకుండా నేను ఇంకేం చేశాను అంటే సరే ఏదైతే అది అవుతుంది, మహా అయితే ఎస్పీ గారు ఏం చేస్తారు తిడతారు, లేకపోతే ఒక మెమో రాపిస్తారు త్రూ ప్రాపర్ ఛానల్ రాలేదని చెప్పి ధైర్యం చేసి వెళ్ళిపోయాను సార్. అసలు మీరు నమ్మరు సార్, ప్రమోద్ కుమార్ సార్ గారు ఎంత జనరాసిటీ తోటి, ఎంత సెన్సిటివ్గా, మ్యాగ్నానిమిటీ తోటి ఏంది బాబు ఇట్రా అన్నారు. సార్ ఇట్లా చదువుకుంటాను సార్, నాకు ఖాళీ టైం అక్కడ రామాయపట్నంలో అయితే షిఫ్ట్స్ అట్లా ఉంటాయి, కొద్ది టైం సేవ్ అవుతుంది, ప్లస్ మా నాయనమ్మ గారు ఉన్నారు, మా పేరెంట్స్ ఇద్దరు ఎక్స్పైర్ అయి ఉన్నారు, ఆమెతో పాటు కొద్దిగా టైం ఆమె కూడా మంచిగా ఉంటుందంటే ఇదంతా పని ఇట్రా అని చెప్పి అట్లా సంతకం చేసి సీసీకి వెంటనే కొట్టేసేయండి, అవుతుంది 10 minutesలో నాకు రిపోర్ట్ చేయండి అన్నారు. అసలు నేను ఆ నుంచి తీసుకొని ఒంగోలు నుంచి గుడ్లూరు వెళ్ళే లోపల నా వచ్చేసిందండి ట్రాన్స్ఫర్. సో అంటే అక్కడ అదే కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పోరా యూజ్లెస్ ఫెలో బయటికి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్న దానికి అదే ఒక ఐపీఎస్ హోదాలో ఉన్న వ్యక్తి ఎంత మ్యాగ్నానిమిటీ తోటి, ఎంత జనరసిటీ తోటి విత్ పెన్ స్ట్రోక్ జస్ట్ 2 minutes దాన్ని సాల్వ్ చేసి నేను దానికోసం 2 monthsగా తిరుగుతున్నా. అదే చెప్తున్నా, ప్లస్ ఉంటారు మైనస్ ఉంటారు. ఇంకోటి శివకుమార్ గారు అని ఆయన సబ్ ఇన్స్పెక్టర్, ఆయన కింద నేను అదే రామాయపట్నంలో చేశాను. అసలు ఆయన అంటే నాకు అన్నయ్యలు లేరు, ఆయన నాకు అన్నయ్య లెక్క. ఆయన నువ్వు ఇదో ఇట్లా వెళ్ళు, ఇది తీసుకో, ఇవి నీకు ఇట్లా తప్పదబ్బా, ఇది డిపార్ట్మెంట్లో ఇట్లా అవమానం చేస్తుంటారు, ఏం కాదులే నేను రిజైన్ చేస్తా. ఆ రోజు ఏమైందంటే అట్లా ఆయన డెరగేటరీగా చేసిన తర్వాత అదే రోజు నేను వెళ్ళి సార్ ఇట్లా రిజిగ్నేషన్ చేస్తున్నాను ఇచ్చేసా, లెటర్ రాసి ఇస్తే ఆయన ఏంటి బెదిరిస్తున్నావు అన్నాడు. బెదిరించట్లేదు సార్, ఐ టుక్ ఇట్ మైండ్ఫుల్ డెసిషన్ అన్నాడు. దాని తర్వాత కామ్గా అయిపోయారు, అది ఆడబడేసి కామ్గా ఉన్నారు. ఒక 1/2 hour 45 minutes 1 hour లోపల పిలిచారు. మళ్ళీ పిలిచి మీరు ఇది పెట్టారు కదా, దీన్ని పెట్టాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ పెట్టాలంటే టైప్ చేసుకొని రా అన్నారు. టైప్ చేసుకొని డిటిపి ఫార్మాట్లో తెమ్మన్నారు. నేను రాసి ఇచ్చేద్దాం. సో ఆయన ఇంకా నేను దాన్ని
డిటిపి చేయించుకొని వెంటనే తీసుకొచ్చా. అని షాక్ అయ్యారు, ఏంది ఇతను నిజంగానే చేస్తున్నట్టున్నాడు అన్నట్టు. ఇంకా సరే అది దగ్గర పెట్టుకున్నాడు. మీరు నమ్మరు సార్, నేను అది ఆ రోజు ఇచ్చేసాను. ఇచ్చేసేసి నేను ఇంకా మళ్ళీ పక్క స్టేషన్లో లీవ్ తీసుకున్నాను. పోలీసులు అటు తీసుకోవచ్చు లీవ్స్, అటు లీవ్ తీసుకొని నేను ఇంకా దాన్ని తీసుకొని వెళ్ళిపోయాను. నా సరెండర్స్ అన్ని సబ్మిట్ చేసుకుని ఎస్పీ గారి దగ్గరికి తీసుకుపోయి, ఇప్పుడు సాంబశివరావు గారు వాళ్ళు. ఎవరండి ఎస్పీ అప్పుడు ఎస్పీ సత్య ఎస్ బాబు గారు, వెంటనే ఎగ్జాక్ట్ గుర్తులేదు సార్ నాకు, సత్య ఎస్ బాబు గారు అనుకుంటున్నా. ఇంకా అట్లా తీసుకొని నేను అది ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు నమ్మరు, నా రిజిగ్నేషన్ లెటర్ని ఫార్వర్డ్ చేయకుండా స్టేషన్లోనే అట్లే పెట్టి, నేను కోచింగ్కి వెళ్ళిపోయాను, నేను ప్రిపరేషన్కి అట్లే పెట్టి నాకు 1 year జీడీలో జనరల్ డైరీలో ఆబ్సెంట్ అని ఎంట్రీ పెట్టి 21 రోజులు అయిన తర్వాత డెజర్టర్, అంటే ఉద్యోగం చేయకుండా పారిపోయిన సైనికుడు అనే డెజర్టర్ రిపోర్ట్ కొట్టి ఒక టీంని నా మీద నిఘా పెట్టి, నేను ఎప్పుడు ఇంటికి వస్తానా, ఎక్కడ ఢిల్లీలో ఉన్నానా ఎక్కడున్నాను కనిపించి, నేను ఆ డెజర్టర్ అయ్యాడని చెప్పి నాకు నోటీస్ సర్వ్ చేయించారు సార్. ఈజ్ ఇట్ అప్రోప్రియేట్ బిహేవియర్ సార్ ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు? మీరు లీవ్ పెట్టారు కదా? అవును సార్. ఎస్పీ గారు కలిశారు కదా అప్పుడు? మరి కలవలేదా, చెప్పలేదా? అప్పుడు అకామిడేషన్ లీవ్స్ అవి ఉన్నాయి సార్. అంటే అప్పుడున్న ఎస్పీ గారికి నేను రిజైన్ చేస్తాను విషయం చెప్పారా? నేను చెప్పలేదు సార్. త్రూ ప్రాపర్ ఛానల్ రిజిగ్నేషన్ అనేది త్రూ ప్రాపర్ ఛానల్. అంటే నేను మెరైన్కి వెళ్ళటం అనేది డెప్యుటేషన్ కిందకి వస్తుంది. సో అదేంటంటే వైజాగ్ హెడ్ క్వార్టర్కి వెళ్తుంది. హెడ్ క్వార్టర్ నుంచి మళ్ళీ మన యూనిట్ ఆఫీసర్ దగ్గరికి వస్తుంది సార్. వైజాగ్ ఆఫీసర్కి అడగలేదా మీకు ఎందుకు రిజైన్ చేస్తాను అడగలేదు? ఆయన అడగలేదు సార్, ఎవరు ఆయన పంపించలేదు కదా సార్. 1 year అబ్స్కాండింగ్ చూపిస్తున్నారు. సో ఏ ఆఫీసర్ అయినా ఉంటుంది, ఎవరైతేనో అని అడిగితే ఇట్లా డ్యూటీ వదిలేసి వెళ్ళిపోయారు సార్, ఒక టీంని పెట్టాను, ఇతను వస్తే తీసుకొస్తే సర్వ్ చేస్తాను. అసలు మీరు నమ్మరు సార్, నేను ఢిల్లీ నుంచి వచ్చాను ప్రిపరేషన్కి వెళ్ళి, ఒక పర్పస్ ఏదో వచ్చి అట్లా కూర్చున్నాను, నా దగ్గరికి వచ్చేసారు. మా ఫ్రెండే వేణు అని ఒక అతను కానిస్టేబుల్ వచ్చి, నీకు సిఏ గారు ఇలా లెటర్ ఇమ్మన్నారు అని చెప్పి చెప్పాడు. ఆ లెటర్ని తీసుకొని చూస్తే మీరు ఇట్లా సంవత్సరం నుంచి ఆబ్సెంట్లో ఉన్నారు, డెజర్టర్ అయ్యారు, అది ఇది అని చెప్పి ఉంది. అసలు నాకు ఎంత బాధ వేసింది సార్. మీరు అడిగారా? నేను అడగలేదు. అడగకుండా నేను ఇంకా వైజాగ్ వెళ్ళిపోయాను హెడ్ క్వార్టర్కి. సార్ నేను ఇట్లా ఇదయ్యానని చెప్పి అప్పుడున్న ఐజీపీ గారికి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్న తర్వాత, ఇది మాకు సంబంధం లేదండి, ఇది ఇంకా మీరు ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు, దీనికి నాకు దగ్గర సొల్యూషన్ లేదు, మీరు 1 year డెజర్టర్ అయిపోయారు ఎట్లా అని సార్ ఏం అనలేదు. ఇంక నేను మళ్ళీ అప్పుడు సిద్ధార్థ్ కౌశల్ గారు వచ్చి ఉన్నారు ప్రకాశం డిస్ట్రిక్ట్కి. ఇంకా సిద్ధార్థ్ కౌశల్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ చాలా యంగ్ అండ్ డైనమిక్ సార్, చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తారు. నేను వెళ్ళాను, రాగానే మంచిగా మళ్ళీ టర్న్అవుట్ నీట్గా చేసుకుని మళ్ళీ పోలీస్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళి సార్ని కలిసి, సార్ ఇట్లా అంటే ఎందుకు ఎగ్జాక్ట్గా చెప్పు రీజను, అన్ని కథలు కాకుండా మామూలుగా చెప్పు నాకు అన్నాడు. నేను చెప్పా, సార్ ఇట్లా సివిల్ సర్వీస్కి వెళ్ళాను, ఇట్లా అయింది ఇన్సిడెంట్, ఇట్లా అయిందని అంటే, అప్పటికి నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యి వెళ్ళాను సార్. ప్రిలిమ్స్ పాస్ అయ్యి వెళ్ళా, 2019 ప్రిలిమ్స్ పాస్ వెళ్ళా. అక్కడ సార్ నన్ను బాగా లైక్ చేశారు. ఓకే జెంటిల్మెన్, ఆల్ ద బెస్ట్, నేను ఏం చేస్తామంటే దీనికి సొల్యూషను అని చెప్పి A2 క్లర్క్ ఉంటారు, ఈ డీటెయిల్స్ చూసేవాళ్ళు, సత్యవాణి మేడం ఎవరు ఉంటారు, ఒంగోలు DP వాళ్ళు, ఆ మేడం పిలిపించారు. ఇతన్ని ఎట్లా సొల్యూషన్ చేయొచ్చు ఆలోచించండి, ఇతన్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పారు. చెప్తే మేము చూసి ఏదో ఒకటి రెట్రోస్పెక్టివ్గా దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి ఒక ప్రొవిజన్ ఉంది సార్ మన దగ్గర. ఆ ప్రొవిజన్ ప్రకారం ఇతన్ని మనం అతని ఏ డేట్లో అయితే రిజిగ్నేషన్ ఇచ్చారో దాన్ని డీమ్డ్ టు బి టేకెన్ అని కింద దాన్ని తీసుకొని చేయొచ్చు అని చెప్పేసి అట్లా నన్ను రిజిగ్నేషన్ని ఆ ప్రేయర్ డేట్ నుంచి యాక్సెప్ట్ చేసి అదే రోజు రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చి అదే రోజు LP సెంటర్ లాస్ట్ పే సర్టిఫికేట్ ఇచ్చేసి లీవ్స్ అన్ని సెటిల్ చేసేసి మొత్తం నన్ను అప్పటికప్పుడు రిలీవ్ చేసేసారు. ఏమన్నారు? ఆల్ ద బెస్ట్ అని చెప్పారు సార్. అప్పుడు ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోలేదా? ఇంకా అప్పటికి ఆయన మారిపోయి ఉన్నారు సార్. అప్పటికి ఆయన నేను వెళ్ళే టయానికి ఆయన మనకి నోటీస్ సర్వ్ చేశారు. నేను ఇది సివిల్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెళ్ళాను. అప్పటికి ఆయన మారిపోయినట్టున్నారు సార్. ఇక్కడ మీరు రిజైన్ చేశారు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మీకు అంతంత మాత్రం నాన్న అమ్మ లేరు, నానమ్మ మీద మేనమావలు చిన్నాళ్ళు వాళ్ళతోనే మీరు ఆ సపోర్ట్ ఉంది కదా. జాబ్ ఉండేది, అప్పట్లో 40,000 ఎంతో జాబ్ ఉండేది.
రిజైన్ చేసిన తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళి చదువుకోవడానికి ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయి అప్పుడు? ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి సార్. నేను నా సేవింగ్స్ని నేను ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నాను. తర్వాత మా మామయ్య గారు కోటిరెడ్డి గారు ఉన్నారు, ఆయన నాకు సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఇంకోటి చెప్పాలంటే యాక్చువల్గా నేను జాబ్ రిజైన్ చేసింది ఆల్మోస్ట్ నా రిజల్ట్స్ వచ్చే వరకు అయితే మా నాయనమ్మకి తెలియదు నేను హైదరాబాద్లో చేస్తున్నానని చెప్పి. ఎందుకంటే ఆమె చాలా బాధపడతారు, ఏడుస్తారు. ఆమెకి ఏంటంటే హైదరాబాద్లో చేస్తున్నాను ఉద్యోగం, హైదరాబాద్లో చేస్తున్నానని చెప్పేది. నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత అది వచ్చి డైరెక్ట్ మా మామయ్య గారికి చెప్పాను. ఎవరు మీరా? నేను ఇంటికి వెళ్ళాను ఆ రోజు ఈవినింగ్, జాబ్ రిజైన్ చేశాను అన్న. ఏమైంది అన్నాడు. ఇన్సిడెంట్ చెప్పలేదు. నేను నాకు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని ఉంది, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా చేయవా అని ఇట్లా డిమాండింగ్ అడిగాను. ఇంకంతేనా నీ నిర్ణయం అన్నారు. అంతేనని చెప్పా. సరే నువ్వు నీకు ఎట్లా సపోర్ట్ ఏం చేయాలంటే నా దగ్గర ఎక్స్ అమౌంట్ ఉంది, నేను వెళ్తున్నాను వెంచరింగ్, ఇంకంతే నేను వెళ్తాను, ఇంకేదైనా ఉంటే నీకు కాల్ చేస్తా అంటే సరే నువ్వు వెళ్ళు నీ ఇష్టం అని చెప్పారు. కానీ ఐ సక్సెస్ఫుల్లీ దాన్ని మా మావయ్య గారి దగ్గర ఒక 1 year వరకు నేను అవసరం లేకుండానే నేను ఢిల్లీలో స్పెండ్ చేశాను. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి మా మావయ్య గారు హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. తర్వాత మళ్ళీ మీకు చెప్పాను కదా సార్, మాకు శివకుమార్ సార్ గారు ఎస్ఐ, ఈయన ఈజ్ లైక్ బ్రదర్, ఎస్ఐ కూడా కాదు. తర్వాత మా ఫ్రెండ్ ఉన్నాడు యోగి అని, తర్వాత రాజేష్, సునీల్, ఇట్లా వీళ్ళ సహకారంతో ఉద్యోగం రిజైన్ చేశారు. ఢిల్లీ వెళ్ళాలి, అక్కడే ఉండి చదువుకోవాలి అనే ఆలోచనలకు వచ్చింది. ఎక్కడ మీరు అకామిడేషన్ తీసుకున్నారు? రెండోది మీరు ఏ మెయిన్స్ తీసుకొని వెళ్ళారు అక్కడికి? మీ ఆప్షన్ ఏంటి పెట్టుకున్నారు? సార్ నేను ఢిల్లీ వెళ్ళడానికి ఫస్ట్ వాజీరామన్ రవి దాంట్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి వెళ్ళాను సార్. నీకు ఇక్కడ నా ఫ్రెండ్ యోగి అని చెప్పాను కదా సార్, తను విఆర్ఓగా పనిచేస్తారు. ఆయన పనిచేసే విలేజ్లో చలిజాముల వెంకటేశ్వర్ గారు అని అన్న అప్పుడు ఐఏఎస్ కొట్టున్నారు, 2015 బ్యాచ్ కొట్టుంటే మా ఫ్రెండ్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అన్న ఇట్లా ఉదయ్ బాగా చదువుతాడు, ఇది ఇట్లా చేయాలనుకుంటున్నాడు అని చెప్పి అన్న కూడా చెప్పలా ఇట్లా ఏంది ఇన్సిడెంట్ అని. సివిల్స్ సాధించాలనుకుంటున్నాడు, గట్టి అంబిషన్. అయితే అన్న ఏమేమి చదివావు, ఏంది సిలబస్ ఏంటంటే మొత్తం చెప్పాను. నేను సిలబస్ ఇది, ఈ బుక్స్ చదివాను. ఇంకా అసలు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మాకు కూడా ఈ బుక్స్ మేము పరిచయం లేదు, నువ్వు ఇంకా చదివి వెళ్తున్నావు కాబట్టి ఇంకా మంచిది, అక్కడికి పలానా ఇన్స్టిట్యూట్కి వెళ్ళని చెప్తే వెళ్ళానండి. వాజీరామ్ అంటారు, అక్కడికి వెళ్ళి అక్కడ జాయిన్ అయితే అక్కడ నాకేంటంటే ఆల్రెడీ నేను చదివినయే చెప్తున్నారు. మళ్ళీ నాకు గ్రాడ్యుయేషన్లో బిఏ ఉంది కదా, హిస్టరీ పాలిటీ ఇవన్నీ నాకు చదివినయే చెప్తున్నారు, ఎక్సెప్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ కొన్ని టాపిక్స్ ఇటువంటివి తప్పించి. సో ఇంకా నాకు అక్కడ కూడా ఇంకా వెదరు ఫుడ్ ఏం పడలేదు. సో ఇంకా సబ్జెక్ట్ కూడా అంతా ఎక్కువ ఏం చెప్తున్నారు అనిపించలా. ఓకే వీళ్ళు కూడా బేసిక్సే చెప్తున్నారు, కాకపోతే ఒక ఎక్స్పోజర్ అయితే వచ్చింది. అందరూ ఐఐటీస్ నుంచి వచ్చేవాళ్ళు, ఐఐఎంస్ నుంచి వచ్చేవాళ్ళు అందరూ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు అని అర్థమైంది. ఇంకా ఇన్ఫాక్ట్ తీసుకుంటే నాకు డిగ్రీలో సబ్జెక్ట్ పరిచయం కూడా ఉంది, కొంతమందికి అసలు పరిచయం లేకుండా స్టార్ట్ చేస్తాను. అర్థమైన తర్వాత ఇంకా వెదరు ఫుడ్ వాటన్నిటి కోసం నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఇక్కడ హైదరాబాద్లో అశోక్ నగర్లో ఉన్నాను. అక్కడ నేను పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకున్నాను ఆప్షనల్. తర్వాత 19 attempt ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అయింది, ఇంటర్వ్యూకి వెళ్ళి ఫైనల్ లిస్ట్లో 9 marks తోటి ఉండలేకపోయాను, అది కట్ ఆఫ్ మిస్ అయింది. తర్వాత ఇంక 20 attempt కోవిడ్, దానివల్ల ఇవ్వలేకపోయాను. తర్వాత 21లో CSAT ఫెయిల్ అయ్యాను ప్రిలిమినరీ. తర్వాత 22లో మళ్ళీ CSAT ఫెయిల్ అయ్యాను. జిఎస్ కంప్లీట్ అవుతుంది కానీ CSAT పోతుంది. అప్పుడు బాగా డిసప్పాయింట్ అయిపోతే ఇంకప్పుడు నాకు సునీల్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఫైర్ ఎస్ఐ, అతను కడపలో చేస్తాడు పులివెందుల్లో. తను వచ్చి అన్న ఇట్లా నేను మ్యాథ్స్ కొద్దిగా వీక్ అనమాట, ఇట్లా ఇది మ్యాథ్స్ ఈ కెరీర్ విల్ యాప్ అని దాంట్లో జాయిన్ అవ్వండి, ఇంకోటి కాంప్రహెన్షన్ మేధాటి శ్రీనివాస్ గారు అని ఉంటారు, ఆయన దగ్గర జాయిన్ అవ్వండి మీకు అవుతుంది అని చెప్పారు. తర్వాత అన్న భార్గవ్ అన్నది ఒక అన్నారు, అన్న ఛత్తీస్గఢ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. అన్న కూడా CSAT కొన్నిసార్లు ఆబ్స్టికల్స్ ఫేస్ చేశారు. అన్నను కూడా సజెషన్ అడిగితే కొన్ని సజెషన్స్ ఇచ్చారు. సో ఎన్ని సజెషన్స్ మళ్ళీ ఈ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుని మళ్ళీ 23 attempt. ఇంకా ఏంటంటే 23 అన్ని సంవత్సరాల్లో కల్లా 2013 నుంచి 23 పేపర్ ఇంకా డిఫికల్ట్ పేపర్ CSAT. సో ఆ డిఫికల్ట్ పేపర్ని కూడా నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను. తర్వాత మెయిన్స్ ఇంటర్వ్యూ 780 ర్యాంక్. సార్ దాదాపు 4 సంవత్సరాలు కష్టపడ్డారు సార్.
4 సంవత్సరాలు నాన్నమ్మకి మీరు మాత్రం హైదరాబాద్ ఉద్యోగం చెప్పారు. మన నాన్నమ్మ ఎప్పుడు రేపు ఉద్యోగం చేస్తున్నా కదా పెళ్లి చేస్తాను అనలేదు? అసలు మీకు చెప్పని విషయం ఏంటంటే, నేను ఢిల్లీ వెళ్తా అన్నప్పుడు, నువ్వు ఢిల్లీ వెళ్తే నేను ఊరేసుకొని చనిపోతాను అన్నది. ఎందుకంటే ఆ పెళ్లి చేసుకో, నువ్వు ఏదో పిల్లలు ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు లేరు, ఏదో ఒక ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకుంటే నాకు వయసు అయిపోతుంది, సుఖంగా చూస్తాను అది ఇది అని చెప్పి. నాకు కానీ నా అంబిషన్ వేరు కదా. సో సరే నేను వెళ్తానంటే, లేదు సస్యం మీరా ఉంది. ఇంకా నేను ఊరేసుకొని చచ్చిపోతాను బెదిరించింది. నేను పక్కన ఉన్న చాంతాన్ని తీసుకో, అయినా నేను లేదు అని చెప్పి వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత వచ్చి హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. అడైతే చదువుకోవడానికి కొంచెం టైం ఉంటుంది అట్లా ఇట్లా అని చెప్పా. కానీ ఒక రోజు వచ్చింది మెడికల్ టెస్ట్లకి వాటికి, వచ్చి రూమ్ అంతా చూసింది. ఎరా పోలీస్ గుడ్డలు లేవు ఏమి అన్నది. పోలీస్ గుడ్డలు లేవా అంటే ఆమె తెలియదు అట్లా లే ఇది పోలీస్ అంటే అప్పుడప్పుడు ఆడ రామాయపట్నంలో మఫ్టీలో వెళ్తాం కదా డ్యూటీకి, ఈ మఫ్టీలో చేసే ఉద్యోగంలే అన్న. వీడు దొంగోట్లాగా ఉన్నాడు వీడు అన్ని చెప్పని దాచి పెడతాడు అట్లా అన్నది. సరే ఇంక తర్వాత మా తమ్ముడు ఉంటాడు, ఆమెకి మా తమ్ముడికి ఏదన్నా వాదన జరిగినప్పుడు నీకు విషయం చెప్పేదా అన్నయ్య రిజైన్ చేసి వెళ్ళి రాజీనామా పెట్టి వెళ్ళే అంటాడు. అప్పుడు ఆమె భయపడి నాకు ఫోన్ చేసింది. సో నేను చేయలేదులేవే, నీకు ఎందుకు భయపడమాక అది ఇది అని చెప్పి భరోసా చెప్పాల్సి వచ్చేది. సరే 4 సంవత్సరాల్లో నాన్నమ్మ ఒకవైపు పెళ్లి చేసుకుని ఒత్తిడి చేస్తారు, ఫైనాన్షియల్గా కొంతమంది సపోర్ట్ చేసిన డిసప్పాయింట్ అవ్వలేదు ఎప్పుడు కూడా, ఎందుకంటే మీ ఛాలెంజ్ మీ గోల్ మీ అంబియస్ వేరు. అవును సార్. ఒక్కొక్కసారి ఫస్ట్ అటెంప్ట్లో వెళ్ళడం, లాస్ట్ మూమెంట్ 9 మార్కులతో కట్ ఆఫ్తో రావడం, ఇవన్నీ వస్తున్నప్పుడు ఎందుకు ఇక్కడ ఆగిపోదా ఉందా, లేదు ఖచ్చితంగా మన గోల్ రీచ్ అవ్వాలి, నా సంకల్ప బలానికి రీచ్ అవ్వాలి అని అనుకున్నారా? ఏ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అయినా ఎక్సెప్ట్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన కొంతమంది, కొన్నిసార్లు ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళకి కూడా సెల్ఫ్ డౌట్ వస్తుంది. ఈ సెల్ఫ్ డౌట్ రావటం, డిసప్పాయింట్ అవటం ఇది కామన్ సార్. నేను కూడా ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫైనల్ సెలెక్షన్ రానప్పుడు నాకు డిసప్పాయింట్ రాలా. ఓకే మనం వి మేడ్ ప్రోగ్రెస్. పోలీస్ కానిస్టేబుల్ నుంచి యూపీఎస్సీ భవన్ ఆ మెట్లు తొక్కామంటేనే సంథింగ్ ఇస్ దేర్, మన దగ్గర పొటెన్షియల్ ఉంది. సో ఈ మిస్టేక్స్ రెక్టిఫై చేస్తే నెక్స్ట్ అటెంప్ట్ కొట్టేస్తామన్న ధైర్యం వచ్చింది. కానీ 21లో నేను 1 year గ్యాప్ తీసుకోండి, కోవిడ్ వల్ల గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా నేను 1 markతో సీసెట్ ఫెయిల్ అయ్యా. అప్పుడు కొంచెం భయం వేసింది, అరే ఏంటిది అని చెప్పి. తర్వాత 22లో ఇంకా పేపర్ డిఫికల్ట్గా వచ్చి ఇంకా ఎక్కువ మార్క్స్ మార్జిన్ తోటి నేను సీసెట్లో ఫెయిల్ అయ్యా. అప్పుడు బాగా భయం వేసింది, డిప్రెషన్ వచ్చింది. అసలు ఏం చేస్తే అవుతుంది ఇది, ఏం చేయాలి ఇంకా. కొన్ని క్వశ్చన్స్ అసలు వాళ్ళు 2 hours కాదు, నాకు 20 hours ఇచ్చినా చేయలేను, అంత డిఫికల్ట్గా ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్. సో ఇంక అప్పుడు బాగా డిసప్పాయింట్ అయిపోయాను. దెన్ నాకు ఒక అంతకుముందు నేను నాస్తికుడిగా ఉండేది, కానీ నాకు స్పిరిచువాలిటీ పరిచయం అయింది స్పిరిచువాలిటీ. ఎందుకనంటే ఒక కర్మ సిద్ధాంతం అంటారు కదా, ఒక వ్యక్తి ఒక రకమైన కర్మ చేశాడు, కొంత డౌన్ ద లైన్ ఒక 2 years తీస్తే అదే వ్యక్తికి అదే చోట అదే రకమైన కర్మ మళ్ళీ సర్వ్ అయింది. నేను రిలీజ్ అయ్యా. తర్వాత నాకు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అలా అయ్యాయి. నేను ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్మటం అనేటువంటిది అప్పుడు ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత కొద్దిగా స్పిరిచువాలిటీ అనేది స్టార్ట్ అయింది సార్. స్పిరిచువాలిటీ తోటి నేను ఆ స్ట్రెస్ని వీటిని అధిగమించాను. మెడిటేషన్, స్పిరిచువాలిటీ ప్లస్ కన్సిస్టెంట్గా మా ఫ్రెండ్స్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు కదా, సునీలు, యోగి, తర్వాత శివకుమార్ సారు, సో ఇట్లా రాజేష్, వీళ్ళు మా మావయ్య గారు, వీళ్ళు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు సివిల్ సాధిస్తావని వీళ్ళు మాత్రం నమ్ముతారు. నేను ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి వీళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. చేసిన తర్వాత ఎందుకు అయింది ఏం అడగరు, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు ముందు వెనకంతే, నువ్వు పని నువ్వు చేసుకో అంటారు. ఒక నాస్తికుడు ఆంజనేయ స్వామి భక్తుగా మారడానికి ఇదే కారణం అంటే సార్, ఆంజనేయ స్వామి భక్తి ఇప్పుడు నేను బిలీఫ్ అనేది ఏంటిది, మామూలు రిలీజను ఒక వ్యక్తికి ఇది ఎట్లా ఉంటుంది ఇది ఎట్లా ఉంటుంది ఒక ఐడియాలజీని ఇంపోజ్ చేస్తే ఒక బిలీఫ్గా మారుతుంది. కానీ ఇక్కడ నేను ఆంజనేయ స్వామి ప్రజెన్స్ని ఫీల్ అయ్యా. అది ఆ ప్రజెన్స్ అనేటువంటిది అనిర్వచనీయమైనటువంటి భావన అనమాట. సో దాన్ని మీకు చెప్పను, మీకు అంటే చెప్తే నమ్మరు. నా రిజల్ట్స్ రావడానికి 11 రోజుల ముందు నుంచి నేను నాకు ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ నేను హనుమాన్ కార్యసిద్ధి హోమం చేయాలి, ఒక 11 రోజులు ఉపాసన చేయాలనుకున్నా. హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు పొద్దున్నే 3:45కి బ్రహ్మముహూర్తం లేచి ఉపాసన చేశా. కరెక్ట్గా 11వ రోజు అంటే నిన్న కాక మొన్న చేసి ఇక్కడ వివేక్ నగర్లో అది చక్రపల్లిలో ఈ అశోక్ నగర్ ఏరియాలో హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ హనుమాన్ టెంపుల్లో వెళ్ళి హనుమాన్ కార్యసిద్ధి హోమంలో పాల్గొని
నేను రూమ్కి వచ్చి సుందరాకాండ వింటా చదువుతా ఉన్నా, రిజల్ట్స్ వచ్చాయి, 780 ర్యాంక్ వచ్చింది. ఇంకొకటి మీరు అంటే ఎట్లా ఈ కోరిలేషన్ ఏంటి నాకు తెలియదు. రిజల్ట్స్ 12 వస్తాయా, 15 వస్తాయా, 16 వస్తాయో తెలియదు, కానీ నేను ఒక 11 రోజులు చేయాలి అనుకున్నా. ఎందుకనంటే కొద్ది నెగిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి, రాకపోతే ఏంటి పరిస్థితి, ఫైనల్ లిస్ట్లో ఈసారి కూడా లేకపోతే పరిస్థితి ఏంటి, మీరు ఒక కెరీర్ని వదిలేసాం. ప్లస్ నేను 2016 నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్కి స్టేట్ 77th ర్యాంక్ వచ్చింది నాకు, మా జోన్లో 17 ర్యాంక్ వచ్చింది, కానీ కొన్ని అన్ఫార్చునేట్ కండిషన్స్ వల్ల నేను దాని సర్వీస్లోకి ఉండలేకపోయాను. సో అటువంటి వాటిని కూడా నేను వదిలిపెట్టేసుకొని దాన్ని కూడా ఇంకా ఎస్ఐ ఇటువంటి వాటికి రాయకుండా వచ్చేసాను. సో టైము, ఎనర్జీ, రిసోర్సెస్, ఏజ్ అన్నిటిని ఇన్వెస్ట్ చేసేసాను. ఇప్పుడు అవ్వకపోతే పరిస్థితి ఏంటి, ప్లస్ ఛాలెంజ్ చేసి వచ్చా, ఒక మనిషిని ఇట్లా ఛాలెంజ్ చేసి వచ్చా. అప్పటికి నా ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక అతను రామకృష్ణ అని నాకు కొలీగ్ ఉండే, ఆయనకి ఈ సిఐ గారు ఫోన్ చేసి పలానా ఇట్లా వెళ్ళాడంట, ఏంది అది అని. సో ఆ ఫెయిల్యూర్ వాళ్ళకి ఒక రకమైన రాక్షస ఆనందాన్ని ఇచ్చి ఉంటుంది. సో అది కూడా అరే మనం ఓడిపోతామా ఇంకింతేనా. ఇంకొకటి మహేంద్ర అన్న అని ఒక అన్న ఉన్నారు, అన్న నాతో పాటు కానిస్టేబులే, కానీ ఆయన తర్వాత ఎస్ఐ కొట్టి ఇప్పుడు నెల్లూరు డిస్టిక్లో చేస్తున్నారు. అన్న నేను రిజైన్ చేసి వచ్చేటప్పుడు చేశాను. తర్వాత ఆయనకి సంభవం తెలిసింది, ఫోన్ చేశాడు, నువ్వు రిజైన్ చేసావు కదా, నీకు ఒకటే చెప్తా గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళి సాధించావు అనుకో గుడ్, ఒక 100 లక్షలాది మందికి నువ్వు స్ఫూర్తి అవుతావు. ఇంకొకళ్ళు కూడా కానిస్టేబుల్ జాబ్ని కూడా వదులుకొని చేయడానికి ముందుకు వస్తారు. మధ్యతరగతి, తల్లిదండ్రులు లేని వ్యక్తులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ రానటువంటి వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళందరూ నువ్వు ఒక స్ఫూర్తి అవుతావు. అదే నువ్వు సాధించలేదా, ఈ మిగతా వాళ్ళు కూడా భయపడిపోతారు, ఎందుకు రిస్క్ చేయడం అది ఇది అని చెప్పి. సో అన్న చెప్పిన మాట కూడా నాకు మైండ్లో బాగా అవన్నీ వచ్చి భలే బాధపడ్డాను సార్. చేస్తాను. మీరు ఒక ఛాలెంజ్ చేసి బయటకు వచ్చారు, మీరు ఢిల్లీ వాజీరామ్ అవ్వచ్చు, తర్వాత అశోక్ నగర్ అవ్వచ్చు, అక్కడికి వస్తున్న మిగతా బ్యాచ్మేట్స్ ఎవరైనా అంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా చాలా రిచ్ ఫ్యామిలీస్ నుంచి, లేదా మీరు అన్నట్ల ఐఐటి కర్పూర్ రకరకాల వ్యక్తులు వస్తుంటారు. వాళ్ళు చూసినప్పుడు ఎవరైనా నేను ఒక చిన్న ఊరు నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చాను, వీళ్ళతో కలిసి నేను జర్నీ చేయగలనా, ఈ గోల్ రీచ్ కాగలనా అనే భావన ఎప్పుడు వచ్చిందా? చాలాసార్లు వచ్చింది సార్. అయితే ఎవరి ద్వారా అయితే ఆ భావన వచ్చిందో వాళ్ళ ద్వారా ఆ భావన కూడా పోయింది. ఎందుకంటే ఇప్పుడు నా చుట్టూ ఐఐటి, నాకు భార్గవ్ అని ఉన్నాడు, ఈ సంవత్సరం 590 ర్యాంక్ వచ్చింది, లాస్ట్ ఇయర్ 772. భార్గవ్ తను ఐఐటి బాంబే. తర్వాత విశాల్ అని ఉన్నాడు ఇంకొక ఆయన, అతను 3-4 ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ఆయన ఐఐటి బాంబే. తర్వాత జగత్ సాయి, రాళ్లపల్లి జగత్ సాయిని ఇప్పుడు యూపీ క్యాడర్లో ఐఏఎస్గా పనిచేస్తున్నారు, తను ఐఐటి ఖరగ్పూర్. తర్వాత శామ్యుల్ వెస్లీ అని ఒక అతను ఉన్నారు, ఆయన 3-4 ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ఆయన గుజరాత్ గిఫ్ట్ సిటీలో చేస్తున్నారు. సో ఆయన ఐఐటి ఖరగ్పూరే. సో వీళ్ళందరిని చూసి నాకు భయం వేసింది, అరే వీళ్ళందరూ ఐఐటి వాళ్ళరా, నేను మామూలు స్కూలు కాలేజు ఏంటి, అసలు నాకు పెద్ద ఇంగ్లీషు ఇంత వీళ్ళకి వచ్చినంత ఇదిగా రాదు అని చెప్పి. కానీ నేను ఎప్పుడైతే ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళానో నాకు అక్కడ జగత్ సాయి పరిచయం అయ్యారు, అక్కడ ఢిల్లీలో పరిచయం అయ్యి చెప్పాడు, నేను ఇట్లా ఐఐటి ఖరగ్పూర్, అసలు నువ్వు ఇట్లా వచ్చావంటే నీకు చాలా గ్రేట్ ఉదయ్, నువ్వు యూ విల్ మేక్ ఇట్ అని. ఇంకోటి రాహుల్ రెడ్డి నంద్యాలలో జాయింట్ కలెక్టర్ చేస్తున్నారు అన్న నేను ఒకే బెంచ్లో రాశాను మెయిన్స్, ఆ సంవత్సరం అన్నకి ఐఏఎస్ వచ్చింది. అన్న చెప్పారు, ఆ ఎగ్జామ్ హాల్లో చెప్పాడు, ఉదయ్ నువ్వు ఫస్ట్ అటెంప్ట్ డేట్ వచ్చావు కదా, నువ్వు ఖచ్చితంగా ర్యాంక్ కొడతావు, ఇదే మూమెంట్ అని కీప్ అప్ చేయి, ఫెయిల్యూర్స్ వచ్చినా సక్సెస్ వచ్చినా పెద్దగా డిమోటివ్ అవ్వకని.